Hearty welcome to Ananda Academy of Education. Trigonometry చెప్పుకుంటున్నాము. This is the second class on trigonometry. ఇది trigonometry 10th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి 10th క్లాస్ చదవాలి అనుకుంటున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదివిన వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఎలాగంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలన్నా ఆ బిట్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి. సబ్జెక్ట్ ఇంతకుముందు స్కూల్లో చదివినప్పుడు అర్థం కాకపోయినా కానీ ఇప్పుడు పూర్తిగా నేర్చుకోవచ్చు. అలాగే ట్రిగనోమెట్రీ ఇంటర్మీడియట్లో ఎక్కువగా వస్తుంది. ఎంసెట్కి, జేఈ మెయిన్స్ అన్నిటి కూడా ఉపయోగపడే విధంగా క్లాసెస్ ఉంటాయి. అంటే జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ ఆర్ ఆఫ్ 6 kinds. అవి చూసాము. సైను, కోసైన్, సీకెంటు, కోసీకెంటు, టాంజెంటు, కోటాంజెంటు. ఈ ఆరిటిని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అని అంటారు. త్రికోణమితీయ ప్రమేయాలు, వీటినే త్రికోణమితీయ నిష్పత్తులని కూడా అంటారు. త్రికోణమితీయ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ 1, 2, 3, 4, 5, 6 ఇవి 6. అయితే వీటిని అబ్రివేటెడ్గా సైన్ అంటే సైన్కి పూర్తి ఫామ్ SINE, అబ్రివేటెడ్గా రాసు SIN అంతవరకు రాస్తారు సైన్. కోసైన్ అంటే కాస్, సీకెంట్ అంటే SEC వరకు రాస్తారు. కోసీకెంట్ అంటే COSEC వరకు రాస్తారు. ట్యాంజెంట్ అంటే ట్యాన్ అంటారు. కోటాంజెంట్ ఇస్ కాల్డ్ కాట్. ఇవి these 6 trigonometric functions defined with respect to a right angle triangle. ఒక లంబకోణ త్రిభుజాన్ని అనుసరించి వీటిని డిఫైన్ చేస్తారు. లంబకోణ త్రిభుజాన్ని అనుసరించి వీటిని డిఫైన్ చేస్తారు. ABC. Let ABC be a right angle triangle. ఇక్కడ యాంగిల్ B, ఇక్కడ B వద్ద లంబకోణం ఉంటుంది 90 degrees. కాబట్టి ఈ లంబకోణానికి ఎదుర్కొన్న భుజం ఏమవుతుంది అంటే AC. ఇట్ ఈస్ ద హైపోటెన్యూస్. దిస్ ఈజ్ హైపోటెన్యూస్ అంటే కర్ణము. ఈ యాంగిల్ చేయటం అనుకుంటున్నాం, ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకుంటాం. ఇది ఒకటే 90 degrees కాబట్టి ఒక ట్రయాంగిల్లో ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. 3 కోణాలు, ఈ కోణము, ఈ కోణం, ఈ కోణం, 3 కోణాలు కలిపి 180 degrees. ఇది ఒకటే 90 degrees కాబట్టి ఇక్కడ తీటా ఆల్ఫా ఈ రెండు కోణాలు కలిపి 90 degrees అవుతాయి. అంటే ఒక్కొక్క ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణము, లఘు కోణము. an angle which is less than 90 degrees called an acute angle. ఇవి ఇప్పుడు మనం ఏదో ఒక యాంగిల్ దృష్ట్యా వీటిని డిఫైన్ చేస్తాం. సైన్ అయినా కాస్ అయినా. థీటా తీసుకుంటే సైన్ థీటా, కాస్ థీటా, సీకెంట్ థీటా. అలాగే ఆల్ఫా తీసుకుంటే సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. వీటిని ఎలా డిఫైన్ చేస్తాం ఏంటి అంటే ఇవి రేషియోస్ కదా. Sine. Suppose if you take theta, sin theta equal to opposite side by hypotenuse.
ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్? ఆపోజిట్ సైడ్ టు థీటా. థీటాకి ఆపోజిట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటంటే బీసీ. ఫర్ ఎగ్జాంపుల్, ద లెంగ్త్ ఆఫ్ బీసీ 10 యూనిట్స్, ద లెంగ్త్ ఆఫ్ ఏబి 8 యూనిట్స్, 6 యూనిట్స్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. హైపోటెన్యూస్ అనేది 10 అవుతుంది. సైన్ థీటా ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే థీటాకి ఎదురు భుజం. ఆపోజిట్ సైడ్ టు థీటా. మనం ఏ యాంగిల్ అయితే తీసుకుంటామో ఆ యాంగిల్కి ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఇక్కడ థీటా తీసుకున్నాం కాబట్టి థీటాకి ఎదురుకున్న భుజం. థీటాకి ఎదురుకున్న సైడ్ ఏంటి? బీసీ. కాబట్టి దిస్ ఈక్వల్ ఏంటి? బీసీ బై ఏసీ. ఏసీ అనేది హైపోటెన్యూస్ కదా, కర్ణము ఏసీ. బీసీ అంటే ఎంత యాక్చువల్గా? బీసీ అంటే 8 బై ఏసీ అంటే 10. దిస్ ఈక్వల్ ఎంత వస్తుంది? 4/5. 4/5 అంటే 4/5 అంటే ఏం అర్థం? 4:5 అంటే ఒక రేషియోనే కదా. సో సైన్ ఈజ్ ఏ రేషియో. సైన్ ఈజ్ ఏ రేషియో కాబట్టి ఒక రేషియో కాబట్టి వీటిని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని అంటారు. ఈ కారణం చేత ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ థీటా. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ టు థీటా. అడ్జసెంట్ సైడ్ ఏడి ఏఏ సిఈఎన్టి. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ టు థీటా. మనం ఇక్కడ తీసుకున్న థీటా కదా. అంటే అడ్జసెంట్ సైడ్ అంటే ప్రక్క భుజము. సైడ్ అంటే భుజం అని అర్థం. అడ్జసెంట్ సైడ్ అంటే ప్రక్క భుజము. థీటాకి ప్రక్క భుజము. మనం ఏ యాంగిల్ అయితే తీసుకుంటామో ఆ యాంగిల్కి ప్రక్క భుజము. ప్రక్క భుజము బై కర్ణము. ఈ ప్రక్క భుజాన్ని ఆసన భుజాన్ని కూడా అంటుంటారు. కాబట్టి కాస్ థీటా అంటే ఆసన భుజము బై కర్ణము. కాస్ థీటా అంటే ప్రక్క భుజము బై కర్ణము. ఆసన భుజం ప్రక్క భుజం ఒకటే కదా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అడ్జసెంట్ సైడ్ థీటాకి ప్రక్కన భుజం. ఇదా ఏసీనా? ఏసీ భుజమే కానీ ఇది హైపోటెన్యూస్. ఇంకా ప్రక్కన ఉన్న భుజం ఏంటి? ఏబి. ఏబి బై హైపోటెన్యూస్. ఏసీ అంటే ఏసీ. దిస్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత? 6/10. 6/10 అంటే ఎంత వస్తుంది? 3/5. దిస్ ఈక్వల్ 3:5 అంటే ఒక రేషియో. కాబట్టి కాస్ థీటా కూడా ఒక రేషియో. అలాగే ట్యాన్ థీటా. ట్యాన్ థీటా తీసుకున్నాం అనుకోండి. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. ఇక్కడ థీటా కాబట్టి మనం తీసుకుంది థీటాకు ఎదురు భుజము బై థీటాకు ఆసన భుజము. థీటాకు ఎదురు భుజం ఏది? బీసీ. బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఇది ఏబి. దిస్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత? 8 బై ఏబి అంటే 6 ఈక్వల్ టు 4/3. దిస్ ఈక్వల్ 4:3 ఒక రేషియో. కాబట్టి సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా ఆర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఇవి సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇవి ఫార్ములాస్. అయితే రెసిప్రోకల్ ఫంక్షన్స్ అని చెప్పి ఉన్నాయి. రెసిప్రోకల్ ఫంక్షన్స్ అంటే వ్యుత్క్రమ ప్రమేయాలు. రెసిప్రోకల్. RECIPROCAL. రెసిప్రోకల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అర్థం? వ్యుత్క్రమ ప్రమేయాలు.
వ్యుత్క్రమ ప్రమేయాలు రెసిప్రోకల్ ఫంక్షన్స్. వ్యుత్క్రమ ప్రమేయాలు రెసిప్రోకల్ ఫంక్షన్. వ్యుత్క్రమ ప్రమేయము ఏంటి? వ్యుత్క్రమ ప్రమేయము రెసిప్రోకల్ ఫంక్షన్ అంటే if the product of two functions, if the product of any two functions is one, is unity, then they will be called reciprocal functions. అంటే రెండు ప్రమేయాల లబ్ధం కానీ ఒకటి అయితే, రెండు ప్రమేయాల లబ్ధము యూనిటీ అయితే ఆ రెండు ప్రమేయాలని వ్యుత్క్రమ ప్రమేయాలు అంటారు, రెసిప్రోకల్ ఫంక్షన్స్ అంటారు. మీరు ఏవైనా రెండు ప్రమేయాలు తీసుకొని ఆ రెండింటిని ఎచ్చవేసినప్పుడు ఒకటిగా వస్తే ఆ రెండింటిని ఉంటారు వ్యుత్క్రమ ప్రమేయాలు అంటారు. అంటే సపోజు ఏ అనేది ఒక ఫంక్షను, బి అనేది ఒక ఫంక్షన్ అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? ప్రొడక్ట్ 1 రావాలి. అప్పుడు ఏ ఇస్ ద రెసిప్రోకల్ ఫంక్షన్ ఆఫ్ బి అండ్ బి ఇస్ ద రెసిప్రోకల్ ఫంక్షన్ ఆఫ్ ఏ. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం ఒకటి అవుతుంది. అలాగే సైన్ యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటంటే కొసీకెంట్. కాస్ యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటంటే సీకెంట్. ట్యాన్ యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటంటే కాట్. సైన్కి ఏమో రెసిప్రోకల్ ఫంక్షను కొసీకెంటు, కాస్కి రెసిప్రోకల్ ఫంక్షను సీకెంటు, ట్యాన్కి రెసిప్రోకల్ ఫంక్షను కాట్. వీటి ప్రకారం మనం మరలా ఏమవుతే రాయొచ్చు. సైన్ థీటాకి రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటంటే కాస్ థీటా, కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా. ఈ కొసీకెంట్ థీటా ఎలా అంటే సైన్ థీటాని ఇన్వర్ట్ చేయటమే. సైన్ థీటా ఇన్వర్ట్ చేస్తాం అంటే కొసీకెంట్ థీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అంటే కొసీకెంట్ థీటా ఈక్వల్ టు కర్ణము బై ఎదురు భుజము. కొసీకెంట్ థీటా ఈక్వల్ టు కర్ణము బై ఎదురు భుజము. అలాగే కాస్ థీటాకి రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటి? సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈక్వల్ టు దీన్ని ఇన్వర్ట్ చేయాలి అంటే హైపోటెన్యూస్ బై adjacent side. అలాగే tan కి రెసిప్రోకల్ ఫంక్షన్ ఏంటి? కాట్ థీటా ఈక్వల్ టు adjacent side by opposite side. That is sin theta అంటే sin theta equal to opposite side by hypotenuse, cos theta equal to adjacent side by hypotenuse, tan theta equal to opposite side by adjacent side, cosecant theta equal to hypotenuse by opposite side, secant theta equal to hypotenuse by adjacent side, cot theta equal to adjacent side by opposite side. ఇక్కడ sin theta ఆపోజిట్ అంటే ఎదురు భుజము బై కర్ణము, cos theta ప్రక్క భుజము బై కర్ణము, tan theta ఆపోజిట్ సైడ్ అంటే ఎదురు భుజము బై అడ్జసెంట్ సైడ్ అంటే ప్రక్క భుజము, ఎదురు భుజము బై ప్రక్క భుజము లేదా ఎదురు భుజం బై ఆసన భుజము. కొసీకెంట్ థీటా కర్ణము బై ఎదురు భుజము, సీకెంట్ థీటా కర్ణము బై ప్రక్క భుజము, కాట్ థీటా ప్రక్క భుజము బై కర్ణము. ఈ ఫార్ములాస్ ఫండమెంటల్స్. ఇవి ఫండమెంటల్స్. ఇవి గుర్తుండాలి. మనం ఏదో ఒక యాంగిల్ తీసుకున్నాం కాబట్టి థీటా అని తీసుకున్నాం, సైన్ థీటా అని రాసాం. అయితే ఆల్ఫా తీసుకుంటే సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, ట్యాన్ ఆల్ఫా. అట్లా సైన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా రెసిప్రోకల్ ఫంక్షన్స్. సైన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా ఆర్ రెసిప్రోకల్ ఫంక్షన్స్. అంటే వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత వస్తుంది మనకి? వాటి యొక్క ప్రొడక్ట్ అనేది 1 అవుతుంది. అంటే సైన్ థీటాని sin theta into cosecant theta
ఈక్వల్ టు 1. ఈ రెండింటిని కానీ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సైన్ థీటాని కొసీకెంట్ థీటాని కానీ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అలాగే కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షను సీకెంట్ థీటా. అంటే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1. అలాగే ట్యాన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షను కాట్ థీటా. ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా ఆర్ మ్యూచువల్ రెసిప్రోకల్ ఫంక్షన్స్. సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ కొసీకెంట్ థీటా, ట్యాన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ కాట్ థీటా. సో ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ థీటా యొక్క వ్యుత్క్రమ ప్రమేయం కొసీకెంట్ థీటా, లేదా కొసీకెంట్ థీటా యొక్క వ్యుత్క్రమ ప్రమేయం సైన్ థీటా. అలాగే కాస్ థీటా యొక్క వ్యుత్క్రమ ప్రమేయం అంటే రెసిప్రోకల్ ఫంక్షన్ అంటారు ఇంగ్లీష్లో. కాస్ థీటా యొక్క వ్యుత్క్రమ ప్రమేయం సీకెంట్ థీటా. సీకెంట్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ కాస్ థీటా. అలాగే ట్యాన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ కాట్ థీటా. కాట్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ ట్యాన్ థీటా. ఇవి ఫండమెంటల్స్. అలాగే సైన్ థీటా కోసైన్ థీటా అని రాశాం. అంటే సైన్ యొక్క కో ఫంక్షన్స్ అవి. సైన్ థీటా కోసైన్ థీటా అని రాశాం. కోసైన్ థీటా అంటే సైన్ యొక్క కో ఫంక్షన్ ఏంటంటే కోసైన్ థీటా. కోసైన్ థీటా అంటే కాస్ థీటా. సైన్ థీటా కాస్ థీటా ఇవి కో ఫంక్షన్స్. సహప్రమేయాలు. సైన్ థీటా యొక్క సహప్రమేయం ఎంతంటే ఏదంటే కాస్ థీటా, లేదా కాస్ థీటా యొక్క సహప్రమేయం ఏదంటే సైన్ థీటా. అలాగే సీకెంట్ థీటా కోసీకెంట్ థీటా. సీకెంట్ థీటా కోసీకెంట్ ఇంతవరకు రాస్తాం కదా. ఇవి ఒకటి కో ఫంక్షన్స్. కో అంటే సహ అని అర్థం కదా, కాబట్టి సహప్రమేయాలు. సైన్ థీటా యొక్క సహప్రమేయం కాస్ థీటా, సీకెంట్ థీటా యొక్క సహప్రమేయం లేదా కో ఫంక్షన్ కొసీకెంట్ థీటా. అలాగే ట్యాన్ థీటా కోటాంజెంట్. ట్యాన్ థీటా అంటే ట్యాంజెంట్ కదా, ట్యాంజెంట్ థీటా కోటాంజెంట్ థీటా. ట్యాంజెంట్ థీటా అంటే ట్యాన్ థీటా, కోటాంజెంట్ థీటా అంటే కాట్ థీటా. ఈ రెండు కో ఫంక్షన్స్. కాబట్టి సైన్ థీటా యొక్క కో ఫంక్షను కాస్ థీటా, సీకెంట్ థీటా యొక్క కో ఫంక్షను కొసీకెంట్ థీటా, ట్యాన్ థీటా యొక్క కో ఫంక్షను కాట్ థీటా, లేదా కాట్ థీటా యొక్క కో ఫంక్షన్ ట్యాన్ థీటా. ఇలా సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ అంటే కొసీకెంట్ థీటా చెప్పాలి. సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ అంటే కొసీకెంట్ థీటా. కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ అంటే సీకెంట్ థీటా. ట్యాన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఫంక్షన్ అంటే కాట్ థీటా అని అవుతుంది. ఇలా అంటే మనకి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో రెసిప్రోకల్ ఫంక్షన్స్ అని కో ఫంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. ఏది దేనికి రెసిప్రోకల్ ఫంక్షన్ అవుతుంది, ఏది దేనికి కో ఫంక్షన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం.